హీరో నాగచైతన్య, మీనాక్షి చౌదరి కలయికలో కొత్త చిత్రం. కథతోనే కాకుండా తన యాక్షన్తోనూ ప్రేక్షకులకు థ్రిల్ను పంచేందుకు సిద్ధమయ్యారు హీరో నాగచైతన్య. ప్రస్తుతం సెట్స్పై ఉన్న ఆయన కొత్త చిత్రం మేకింగ్ వీడియోను చూస్తే ఈ విషయమే స్పష్టమవుతోంది. కార్తీక్ దండు దర్శకత్వంలో మిథికల్ థ్రిల్లర్ కథతో రూపొందుతున్న చిత్రమిది. మీనాక్షి చౌదరి కథానాయిక. లాపతా లేడీస్ ఫేమ్ స్పర్శ శ్రీవాస్తవ కీలక పాత్రని పోషిస్తున్నారు. బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ నిర్మాతలు. కథానాయకుడు నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 23న సినిమా పేరు, ఫస్ట్ లుక్ పోస్టర్ని ఆవిష్కరించాలని నిర్ణయించింది చిత్ర బృందం. ఈ విషయాన్ని ప్రకటిస్తూ గురువారం మేకింగ్ వీడియోను విడుదల చేసింది. అలాంటి సినిమాకు దర్శకత్వం వహిస్తా అంటున్న అల్లరి నరేష్, ఎప్పటినుంచో నాకు దర్శకత్వం వహించాలనే కోరిక ఉంది. సమయం కోసం వేచి ఉన్నా. తప్పకుండా ఒక సినిమాకు డైరెక్షన్ చేస్తా. అది డీడీఎల్జేలా గుర్తుండిపోయే సినిమా కావాలనేది నా కోరిక అని తన మనసులో మాట బయటపెట్టారు హీరో అల్లరి నరేష్. ఆయన కథానాయకుడిగా నాని కాసరగడ్డ తెరకెక్కించిన చిత్రం 12A రైల్వే కాలనీ శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. నేడు విడుదలయ్యింది. ఈ సందర్భంగా నరేష్ విలేకరులతో ముచ్చటించారు. నేను కొత్త జానర్లో చేసిన సినిమా ఇది. హైదరాబాద్లో జరిగిన యథార్థ ఘటన ఆధారంగా తెరకెక్కించిన చిత్రమిది. ఇందులో 3-4 కథలు సమాంతరంగా సాగుతుంటాయి. వీటి మధ్యన చాలా మైండ్ గేమ్ ఉంటుంది. ఇలాంటి స్క్రీన్ ప్లేతో తెలుగులో చాలా తక్కువ సినిమాలు వచ్చాయి. అందరికీ కనెక్టింగ్గా ఉంటుందనే ఈ చిత్రానికి రైల్వే కాలనీ అని పేరు పెట్టారు. కామాక్షి తెలుగమ్మాయి, మంచి ఆర్టిస్ట్. యాక్టింగ్తో పాటు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా పనిచేశారు. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ ఈ ప్రాజెక్టును ఒక ఛాలెంజ్గా తీసుకున్నారు. చాలా ఫ్యాషన్తో పనిచేశారు. నాకు ఒక హారర్, ఒక మూకీ సినిమా చేయాలనుంది. డైలాగ్ లేకుండా నవ్వించాలనేదే నా కోరిక అన్నారు అల్లరి నరేష్. క్లైమాక్స్ చూసి షాక్ అవుతారు అంటున్న కిరణ్ అబ్బవరం. రాజు వెడ్స్ రాంబాయి చిత్రం క్లైమాక్స్ గురించి విన్నప్పుడు షాక్కు గురయ్యాను. థియేటర్లో మీరు అలాగే ఫీల్ అవుతారు అని కిరణ్ అబ్బవరం అన్నారు. అఖిల్ తేజస్విని జంటగా సాయిలు కంపాటి తెరకెక్కించిన చిత్రమిది. వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించారు. బన్నీ వాసు, వంశీ నందిపాటి విడుదల చేస్తున్నారు. నేడు విడుదలయ్యింది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకకు కిరణ్ అబ్బవరం ముఖ్య అతిథిగా హాజరై సినిమా ఘన విజయం అందుకోవాలని ఆకాంక్షించారు. ఇది నా మనసుకు బాగా దగ్గరైన సినిమా అని వంశీ నందిపాటి అన్నారు. ఇది అందరి కథ. ఈ సినిమా చూశాక ప్రతి అమ్మాయి తండ్రి ఆలోచనలో పడతారు అని వేణు బుడుగుల అన్నారు. కొన్ని సినిమాలు వినోదాన్ని అందిస్తే మరికొన్ని భావోద్వేగాలను అందిస్తాయి. ఈ సినిమా ఆ రెండింటినీ సమంగా ఇస్తుంది అని రాహుల్ మోపిదేవి తెలిపారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.